వెల్కమ్ టు 6 టీవీ. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మరియు మోటివేషన్ స్పీకర్, అలాగే వారధి సేవా సంస్థ ఫౌండర్ డాక్టర్ అర్చన ఆచార్య గారు. సో మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఫైన్ అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? యా ఫైన్ మ్యామ్. ఫస్ట్ ఈరోజు నేను మీతో తీసుకోబోయే టాపిక్ ఏంటంటే డ్రగ్స్ గురించి. బికాజ్ యువత అనేది డ్రగ్స్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. అండ్ దట్ రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ పైన మాట్లాడారు. సో డ్రగ్స్ అనేది లేకుండా చేయాలి. సో డ్రగ్స్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి, అండ్ దట్ మీరు కూడా వారధి సేవా సంస్థ నుంచి కూడా యాంటీ డ్రగ్ అనే ప్రోగ్రామ్ కూడా రిలీజ్ చేశారు. సో డ్రగ్స్ మీద ఇంత ఫోకస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? వారధి సేవా సంస్థ తరఫున మేము నషాముక్త్ భారత్ అని ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసామండి. ఇన్ అకార్డెన్స్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ నషాముక్త్ భారత్ క్యాంపెయిన్. ఇన్ని సమకాలీన ఇష్యూస్ ఉన్న తర్వాత కూడా డ్రగ్స్ మీద ఫోకస్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన యువతని ప్రధానంగా చెడగొడుతున్న బేసిక్ ఇష్యూ ఇవాళ డ్రగ్స్. అంటే ఈ ఇష్యూ అంటూ ఒకటి ఉంది సమాజంలో అని ప్రజలు గుర్తించడానికి కూడా వీల్లేనంతగా చాప కింద నీరుల్లో పారుకుపోతున్నది మన దగ్గర ఉన్న మత్తు పదార్థాలు కానివ్వండి, డ్రగ్స్ అనే సమస్య. మీరు ఇంతకుముందు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇట్స్ అ గుడ్ మూవ్. లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా కేసీఆర్ గారు చాలాసార్లు అధికారులందరూ రైడ్ చేశారు, కొంతమంది పట్టుకున్నారు, ఎంక్వైరీ అయింది, కానీ యాక్షన్కి వచ్చేసరికి అసలు ఏమీ జరగలేదు. ఇప్పుడు ఏంటంటే చాలా సంతోషకరమైన విషయం, 2 days బ్యాక్ రేవంత్ రెడ్డి గారు మత్తు పదార్థాలు హైదరాబాద్లో దొరకకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది యాక్షన్లోకి రావాలని మేము కోరుకుంటున్నాము. ఇన్ని సమస్యలు ఉన్న తర్వాత కూడా డ్రగ్స్ని ప్రధానంగా టార్గెట్ చేసి యువతకి ఒక అవగాహన కల్పించాలనుకోవడానికి, ఎందుకంటే యువత అండి మన ఈనాటి బాలలు, రేపటి పౌరులు. ఇప్పటి యువత మన దేశాన్ని రాబోయే ఒక 40-50 సంవత్సరాలు నడిపించే ఒక ఫోర్స్. దాన్ని మనం చెదపురుగులు తినేసినట్టుగా తినేయగలిగిన కెపాసిటీ ఉన్న ఒక పదార్థం మత్తు పదార్థం. కాబట్టి ఇప్పుడున్న యువతరానికి అసలు మత్తు పదార్థాలు అంటే ఏంటి, వాటిని వాడితే ఏం జరుగుతుంది, ఎమోషనల్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆరోగ్యపరంగా వాళ్ళు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మన పేరెంట్స్ కానివ్వండి, మన సమాజం కానివ్వండి, మన బుక్స్ కానివ్వండి, అకాడమిక్స్ కానివ్వండి, స్కూల్స్, కాలేజెస్ ఇలాంటివి చెప్పవు వాళ్ళకి. వాట్ ఎవర్ ఈస్ ద రీజన్. మరి ఒకళ్ళు కావాలి కదా వాళ్ళకి తెలియజేయడానికి. ఆ రోల్ మేము వారధి ద్వారా యాక్సెప్ట్ చేశామండి, టు లెట్ ద యూత్ నో అబౌట్ థింగ్స్. దీంట్లో మేము ఏం చేస్తామంటే, ప్రధానంగా పిల్లలకి డ్రగ్స్ అంటే ఏంటి, వాటిని తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి, తీసుకుంటే మీరు అనుకుంటున్నట్టు ఏం లాభం మీకు కలుగుతుంది అన్న ఒక అవగాహన వాళ్ళకి కల్పిస్తాం. లీగల్గా దానివల్ల ఏం ప్రాబ్లమ్. క్వశ్చన్ తెలియదు మేడం. డ్రగ్స్ అంటే అందరూ మత్తు పదార్థాలే అంటారు. బికాజ్ అసలు డ్రగ్స్ అంటే ఏంటి, అసలు దానివల్ల మ్యాక్సిమం డ్రగ్స్ తీసుకోవడం వల్ల అదొక ఇదిగా బాడీలోకి వచ్చేస్తుంది కాబట్టి అసలు ఏంటి? చాలా రకాల డ్రగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం మన దేశంలో కనుక చూసుకుంటే 10 నుంచి 11 సంవత్సరాల వయసులోనే పిల్లలు ఒక మత్తుకు అలవాటు పడిపోతున్నారు. మత్తు అన్నది మామూలుగా వీళ్ళు ఆల్కహాల్ తాగుతూ ఉంటారు, రకరకాల ఆల్కహాల్ మీడియంస్, బియర్, విస్కీ, బ్రాండీ ఇలాంటివి అనుకోండి. లేదు, వీ హ్యావ్ బిగ్గర్ థింగ్స్ లైక్ చరస్, మరువానా, లేదా వీడ్, మనం కామన్గా వింటుంటాం, గంజాయి. ఇన్హెలెంట్స్ ఉన్నాయి, అవి మత్తును అందిస్తాయి. సాల్వెంట్స్ ఉన్నాయి, రకరకాల మెడికల్ కాంపోజిషన్స్ ఉన్నాయి, కొకెయిన్, LSD, మార్ఫిన్, రకరకాల మత్తు పదార్థాలండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అందుబాటులో ఉంది, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, వాళ్ళ సొసైటల్ మూమెంట్ని బట్టి. బట్ మత్తు పదార్థాలు అన్నవి మన దగ్గర వేళ్ళూనుకుపోయినాయి. మన సమాజంలో ఎంతగా వేళ్ళూనుకుపోయినాయి అంటే, అండర్ 18 years, అంటే మామూలుగా అబవ్ 18 అంటే వీళ్ళంతా అడల్ట్స్ అని మనం అనుకుంటుంటాము. అండర్ 18 years అంటే ఇంకా పిల్లలుగా మనం కన్సిడర్ చేసే మైనర్స్లో కూడా లాస్ట్ ఇయర్ దాదాపు రిజిస్టర్డ్ డ్రగ్ అబ్యూస్ కేసెస్ 2 కోట్ల పైగా ఉన్నాయి. 2 crores above. 2 crores పీపుల్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ అని మనకు రిజిస్టర్డ్ కేసెస్. అంటే మనకు తెలిసింది, మరి తెలియంది ఇంకా ఎంత ఉంది అన్నది ఆ వాల్యూమ్ మనకు అవగాహన రాదు. 18 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ వాళ్ళు, అంటే చిన్నపిల్లలు, వాళ్ళు ఇంకా శారీరకంగా, మానసికంగా వాళ్ళు ఎదగలేదు, వాళ్ళు ఎదిగే ప్రాసెస్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు వీటికి ఎక్స్పోజ్ అవుతున్నారంటే ఇట్స్ అన్ అలార్మింగ్ థింగ్.
పేరెంట్స్గా కానీ ఒక సొసైటీలో నేను ఐఎమ్ టీచర్ బేసికలీ అండ్ అకాడమిషియన్గా కూడా ఇది ఒక రెడ్ ఫ్లాగ్ అని అనాలి. యా. కేసెస్ రిజిస్టర్ అవ్వట్లేదు. ఎందుకనంటే చాలామంది అమ్మో మా పిల్లలు డ్రగ్స్‌లో చిక్కుకున్నారు అంటే చాలా భయపడిపోతారు. కేసెస్ రిజిస్టర్ అవ్వట్లేదు కానీ పిల్లలు యూజ్ చేస్తున్నారు. కామన్‌గా మనం మాట్లాడదామండి. ఆల్కహాల్ కూడా మత్తు పదార్థమే. చిన్న చిన్న పిల్లలకి ఆల్కహాల్ అసలు అడ్వైజబుల్ కాదు. మన దగ్గర రూల్ ఉంది. 21 సంవత్సరాల వరకు ఆల్కహాల్ అమ్మకూడదు. 18 సంవత్సరాల వరకు అసలు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇలాంటి రూల్స్ ఉన్నాయి. కానీ ఎంతమంది పాటిస్తున్నారు? మనం చూస్తున్నాము. చాలామంది మనం ప్లాట్‌ఫార్మ్ మీద అట్లా వెళ్తుంటాం. రైల్వే స్టేషన్‌లో వెళ్తుంటే చిన్న చిన్న పిల్లలు మత్తులో జోగుతూ అలా పడిపోయి ఉంటారు. యా. అంతెందుకండి హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్‌లో కూడా మైనర్ చిల్డ్రన్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్కహాలిజం మనకు తెలిసి కూడా మనం ఏం చేయలేకపోతున్నాము. ఇది కంటిన్యూస్‌గా అంటే గంజాయి ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ గంజాయి. గంజాయి అది మెయిన్. గంజాయి ఒక టైంలో అనేవాళ్ళండి తులసి వనంలో గంజాయి మొక్క అని తిట్టేవాళ్ళు. అంటే వెతుక్కోవాలంటే. ప్రస్తుతం సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే గంజాయి వనంలో తులసి మొక్కల్ని ఎతుక్కోవాల్సిన ఎక్కడుందా పరిస్థితి అనేసి వస్తుంది. వెతుక్కోవాల్సి వస్తుంది. వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే అంతగా వేళ్ళూనికి పోతుంది ఈ సంస్కృతి. అసలు గంజాయి తాగితే ఏమొస్తుంది? ఏం ఆనందం ఉంటుంది అన్నది కాసేపు పక్కకు పెడితే, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీళ్ళకి ఎటువంటి నష్టం ఉంది? ఆరోగ్యపరంగా ఎటువంటి నష్టం? షార్ట్ టర్మ్ లాస్ ఏంటి? లాంగ్ టర్మ్ లాస్ ఏంటి? అసలు ఏం తెలీదండి పిల్లలకి. అంటే అంటే కొంతమంది ఉంటారు. పిల్లలకి ఏం తెలియదు అంటున్నారు. సో అట్లాంటి ఏం తెలియని పిల్లలు అట్లా అడిక్ట్ అవుతున్న తర్వాత సో పిల్లలు అలా అడిక్ట్ అవుతున్నారంటే దానికి రీజన్ పేరెంట్సే అంటారా? పిల్లలకి ఏం తెలీదు. వాళ్ళకి ఏం తెలిస్తే అదే కరెక్ట్ అనుకుంటున్నారు. డెఫినెట్‌గా పేరెంట్స్‌గా వాళ్ళకి మనం వాళ్ళకి అవగాహన కల్పించట్లేదు. అసలు వాళ్ళకి చెప్పడానికి కూడా మనం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే ప్రెజెంట్ జనరేషన్‌లో పేరెంట్స్ అనేవి అంటే ఒకటి ఫెయిల్యూర్ అంటారా? పేరెంట్స్‌ని ఫెయిల్యూర్ అని అననండి. పేరెంట్స్ వాళ్ళు తీసుకోవాల్సిన రోల్‌ని కరెక్ట్ టైంలో ఇనిషియేట్ చెయ్యట్లేదు. ఓకే. బేసిక్‌గా ఏమవుతుందంటే, పిల్లలు అసలు ఎందుకు డ్రగ్స్‌కి అడిక్ట్ అవుతారు? మీరు ఇంతకుముందు అన్నారు. ఎందుకు హ్మ్. అవుతున్నారు వాళ్ళు? తెలియని ఒక డ్రగ్‌కి అని. నేనున్నానిప్పుడు. నేను నేను ఒక స్కూల్‌కో, కాలేజ్‌కో వెళ్తున్నాను. ఐ వాంట్ టు బి కూల్ విత్ మై ఫ్రెండ్స్. ఐ వాంట్ టు బి యాక్సెప్టెడ్. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను మెచ్చుకోవాలి. నా చుట్టూ తిరగాలి. సో, నా సర్కిల్‌లో వాళ్ళు ఎవరైనా దీనికి అలవాటు పడ్డారనుకోండి, జస్ట్ ఒక కొత్తదనం కోసం, ఎక్స్‌పెరిమెంటేషన్ కోసం పిల్లలు అలవాటు పడుతున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళకి దాని గురించి తెలిసుంటుంది. అసలు ఇది ఏంటి ప్రయత్నిద్దామన్న ఒక ఉత్సుకత వాళ్ళకి, యాంగ్జైటీ. ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు. ఓకే. వాళ్ళని అబ్జర్వ్ చేసేవాళ్ళు లేరు. లేనప్పుడేంటి వాళ్ళు చేసేది కరెక్ట్ అనుకుంటారు. మనకందరికీ తెలుసు మత్తు పదార్థాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు అదొక రకమైన అలౌకిక ఆనందం వస్తుంది. బట్ ఓకే మేడం. మీరు అన్నారు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసని. మనము ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఒక ఫ్యామిలీలోనే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే డెఫినెట్‌లీగా మన రిలేటివ్స్‌లలో బాబాయ్ గాని, పిన్ని గాని, పెద్దమ్మ లేదంటే అమ్మమ్మ, నానమ్మ ఇలా ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు లోన్లీగా ఉన్నారు అంటే చూసుకొని ఓకే. పిల్లలు ఎందుకో లోన్లీగా ఉన్నారు. సో ఏదో ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పేసి దగ్గరికి తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకునేవాళ్ళు. సో ప్రెజెంట్ జనరేషన్ వచ్చేసేంటంటే చాలా బిజీగా అయిపోయింది. సో ఈ బిజీ షెడ్యూల్ వల్ల సో ఎవరికీ చెప్పుకోలేక డ్రగ్స్‌కి అడిక్ట్ అవుతున్నారంటారా? అది కూడా ఒక కారణం అండి. లోన్లీనెస్ చెప్పుకోలేకపోవడం అది కూడా ఒక కారణం కాదని ఓకే. అనలేము. కానీ ప్రధాన కారణం ఏంటి అనంటే ఏదో ఒకటి టెస్ట్ చేయాలి. ఒకటి ట్రై చేయాలి. నేను నా గ్రూప్‌లో యాక్సెప్ట్ చేయగలగాలి. ఐ షుడ్ బి బోల్డ్. అంటే ఇప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారండి. వాళ్ళు బియర్ తాగుతారు. ఒక అబ్బాయి ఉండి నేను తాగను అని అంటాడు. అరే! ఏంట్రా వీడు వేస్ట్ ఫెల్లో, యూజ్‌లెస్ ఫెల్లో అంటే దాని నుంచి తప్పించుకోవడానికి ఫస్ట్ స్టెప్‌గా వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు. ఓకే. రెండోది ఏంటి అనంటే పిల్లలు చాలామంది నేను గ్రౌండ్‌లో చాలా మందితో మాట్లాడి చూసాను. అసలు ఎందుకు మీరు గంజాయి తాగుతారు? హైదరాబాద్‌ని గనక మనం ఒక మోడల్‌గా తీసుకుంటే ఒక స్టడీ ప్రకారం ప్రతి 100 మంది యూత్‌లో దాదాపు 60-70 మంది ఒక్కసారైనా గంజాయి తాగి ఉంటారు. అట్‌లీస్ట్ 70%. ఒక్కసారి 70%. 70% ఆల్‌మోస్ట్ మొత్తం గంజాయి యూజ్ చేస్తుంటారు ఒక్కసారైనా అంటారా? వాళ్ళు ఒక్కసారైనా గంజాయి యూజ్ చేసి ఉంటారు. హ్మ్. వాళ్ళని అసలు మీరు ఎందుకు వై డు యూ గో ఫర్ గంజాయి? అసలు ఎందుకు తాగుతారు? గంజాయి తాగితే ఇట్ ఈస్ కూల్. వి ఫీల్ కూల్. అంటే టు బీ మోడర్న్, టు బీ యాక్సెప్టెడ్, టు బీ కూల్ వి టేక్ టు డ్రగ్స్. ఫ్రెండ్స్‌తో కలిసి పబ్‌కెళ్తాము. అక్కడ ఏదో మందు కొడతారు. దెన్ యూ నో వి నో మనకు హైదరాబాద్‌లో తెలుసు. బయటకు చెప్పరు గానీ డ్రగ్స్ ఆర్ సో ఈజిలీ అవైలబుల్. పబ్స్‌లో బయట దానికి ఒక వాట్సాప్ గ్రూప్స్ అదొక నెట్వర్క్ అవైలబుల్‌గా ఉంది. సో, ఇద్దరు ఫ్రెండ్స్ ట్రై చేసినప్పుడు మూడో వాడిని కూడా దాంట్లోకి లాగడానికి ట్రై చేస్తారు. ఏంట్రా నీకు లైఫ్ ఎంజాయ్ చేయటం రాదా? ఒక అబ్బాయి నాతో ప్రాక్టికల్‌గా ఇదే మాట అన్నాడు.
నాకు ఇష్టం లేకుండే అండి ఫస్ట్ నేను చాలా రెసిస్ట్ చేశాను. మా ఫ్రెండ్స్ నన్ను కంటిన్యూస్‌గా ఏంట్రా నీకు లైఫ్ ఎంజాయ్ చేయడం రాదా? ఇంకెప్పుడురా ఎంజాయ్ చేస్తావు? ఈ వయసులో కాకపోతే. అసలు ఎంజాయ్‌మెంట్ అంటే ఏంటి? అసలు ఎంజాయ్‌మెంట్ అంటే ఏంటి వాళ్ళకి డెఫినిషన్ తెలుసా? అసలు తెలీదు. ఎంజాయ్‌మెంట్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకు వాళ్ళు దీన్ని ఎంజాయ్‌మెంట్ అనుకుంటున్నారు? ఎందుకంటే డ్రగ్స్ అన్నవి వాటిలో హాలుసినేజన్స్ అని ఒక కేటగరీ ఉంటుందండి. అంటే వాళ్ళు ఒక రకమైన వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఒక అలౌకిక ఆనందం ఉన్నది లేనటువంటి వాళ్ళు వినేది, వాళ్ళు చూసేది అంతా మోడిఫై అయిపోతుంది. మనం చూస్తున్నాం చాలా సార్లు. డ్రగ్ అడిక్ట్స్ డ్రగ్స్ తీసుకున్న వెంటనే అదొక రకమైన హ్యాపీ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఉన్న నిజమైన ప్రపంచంతో సంబంధం ఉండదు. దే హాలుసినేట్. ఓకే. సో, ఆ రకమైన ఒక అలౌకిక ఆనందం కోసం దానికి అలవాటు పడిపోతున్నారు. అంటే ఒక ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్‌ని నిజంగానే ఎంజాయ్‌మెంట్, నిజంగానే హ్యాపీనెస్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇలా డ్రగ్స్‌కి అలవాటు పడడం వల్ల లాంగ్ టర్మ్‌లో వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది వాళ్ళకి తెలియట్లేదు. 100కి 90 మంది యూత్‌కి డ్రగ్స్‌కి అడిక్ట్ అవ్వడం వల్ల, లాంగ్ టర్మ్‌లో డ్రగ్స్ తీసుకోవడం వల్ల అది గంజాయే అవ్వనియండి. లెట్ ఇట్ బి వీడ్ ఓన్లీ. వాళ్ళ బాడీలో ఎటువంటి మార్పులు జరుగుతాయి. ఈ విషయం వాళ్ళకి అవగాహన లేదండి. ఏమవుతుంది ఏదో సిగరెట్ తాగినట్టు మేము గంజాయి తాగేస్తున్నాం అంతే. ఎగ్జాక్ట్‌లీ. బట్ గంజాయి కంటిన్యూయస్‌గా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మన క్రోమోజోమల్ కాంపోజిషన్, జీన్ మ్యాప్ మారిపోతుంది. జెనెటిక్ మెటీరియల్ చేంజెస్ వస్తాయనేది వాళ్ళకి తెలీదు. చెప్పాలి కదా వాళ్ళకి ఎవరో ఒకళ్ళు. ఐల్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్ అండి. ఒక అబ్బాయి ఇట్లా నార్కోటిక్స్ వాళ్ళు పట్టుకున్నారు. 2 కిలోలు గంజాయి దొరికింది. 2 కేజీస్. అంటే ఆ అబ్బాయి తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ బండిలో పెట్టాడు. ఫాదర్ ఉన్నప్పుడు అది దొరికింది. సో, పోలీస్ కాట్ ద ఫాదర్. ఫాదర్‌కి తెలీదు అసలు యాక్చువల్లీ అందులో గంజాయి ఉందని. ఎవరు పెట్టారు అనంటే దే కుడ్ ట్రాక్ డౌన్. ఈ అబ్బాయే పెట్టాడు అని. అబ్బాయిని వాళ్ళ ఫాదర్ బెయిల్ కోసం ట్రై చేస్తుంటే ఈ అబ్బాయిని అడిగారనమాట అడ్వకేట్. "ఏంటి నువ్వు అసలు ఎందుకు గంజాయి "ఏముంది సార్ పెద్ద పోతారొస్తారు మా నాన్న. అది పెద్ద సీరియస్ కాదు" అంటాడు. సీరియస్ కాదు. అంటే వాళ్ళకి తెలీదు. డ్రగ్స్‌తో మనం పట్టుబడితే అసలు ఏం జరుగుతుంది? లీగల్‌గా ఏంటసలు? ఏంటి ప్రొవిజన్స్? మనకేం శిక్ష పడొచ్చు? ఇట్లాంటి అవగాహన వాళ్ళకి లేదు. అది కామన్ ఎందుకంటే అందరూ తాగేస్తున్నారు గదా! యాహ్! ఇప్పుడు మనం అనుకున్నట్టు గంజాయి వనంలో తులసి మొక్కల్లాగా అంత విరివిగా అవైలబుల్ ఉన్నప్పుడు అదే కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి యాహ్! అవగాహన లేదు. కల్పించాల్సిన అవసరం ఉంది కనుక వారధి సేవా సంస్థ మేము నషాముక్తి భారత్ క్యాంపెయిన్ అన్నది వి హావ్ టేకెన్ అప్ టు క్రియేట్ దిస్ అవేర్‌నెస్ అమాంగ్స్ట్ ద యూత్. ఇది చాలా అవసరం అండి. ఎందుకు అనంటే రేపటి భారతదేశానికి, దేశ భవిష్యత్తు కోసం మనం వింటా ఉన్నాము. మన చీఫ్ మినిస్టర్స్ అయినా కానియండి, లేదా మన ప్రధానమంత్రి గారైనా కానియండి, భారతదేశాన్ని ఒక ప్రపంచం గర్వించదగ్గ పొజిషన్‌లో మనం నించోబెడదామని ప్రయత్నిస్తున్నారు. వి హావ్ బీన్ సీయింగ్. కానీ మన యువత డొల్లబడిపోతే ఎవరు వాళ్ళ ఈ డ్రీమ్‌ని లాంగ్ టర్మ్ క్యారీ చేసేది? యువతరం గట్టిగా ఉంటేనే దేశ భవిష్యత్తు స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, యువతరాన్ని ఒక సునామీలాగా తరుముకుంటూ వస్తున్న మత్తు పదార్థాలకు అలవాటు పడిపోవడము అన్న ఒక సమస్య నుంచి బయటపడేయడానికి వారధి సేవా సంస్థ నషాముక్త్ భారత్ క్యాంపెయిన్‌ని మేము టేకప్ చేశామండి. ఓకే మేడం. కేవలం యువతని ఒక కాన్సెప్ట్ అనేది తీసేసుకొని మీరు ఈ వారధి సేవా సంస్థ నుంచి డ్రగ్స్ పైన ఫైట్ చేస్తున్నారు కాబట్టి, సో మీరు ఈ క్యాంపెయినింగ్‌లోనే ఏమేం ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నారు? అసలు దానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? నషాముక్త్ భారత్ క్యాంపెయిన్‌లో అండి ఫస్ట్ మా టార్గెట్ స్టూడెంట్స్‌ని రీచ్ అవ్వడం. ఫస్ట్ టార్గెట్ స్టూడెంట్స్. స్టూడెంట్స్‌ని ఓకే. రీచ్ అవ్వడం. యువతరం అంటే యంగ్ అడాలసెంట్స్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్తే గానీ వాళ్ళకొక అవగాహన వస్తుంది. మనం ఓకే. తెలుగులో సామెత వింటూ ఉంటాం. "మొక్కై వంగనిది మానై వంగునా" అని. యాహ్! చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఓరియంటేషన్ ఇవ్వడం మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి వి టేక్ యూ నో లెక్చర్స్ అండ్ వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఫ్రమ్ ఎన్ ఏజ్ ఆఫ్ 14. ఓకే. 14 వరకు. 9 నుంచే స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ. 9, 10 వాళ్ళకి స్టార్ట్ చేస్తాం గానీ, వాళ్ళకంత ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రామ్ మనం చెప్పం. వాళ్ళకేంటంటే జస్ట్ మనం ఆల్కహాల్ తీసుకోకూడదు, ఎందుకు తీసుకోకూడదు జస్ట్ చిన్న ఇలాంటివి చిన్నగా చిన్న అన్నీ. చిన్నగా వాళ్ళకి చెప్తూ ఉంటాం అనమాట. జస్ట్ ఒక అవగాహనకి. యాహ్! 14 నుంచి టేకప్ చేస్తామండి. 14 నుంచి వి టాక్ టు దెమ్ అబౌట్ ఆల్ కైండ్స్ ఆఫ్ సింథటిక్ డ్రగ్స్. ఓకే. తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలేంటి? తీసుకోవడం వల్ల వాళ్ళు అసలు ఏం హ్యాపీనెస్ వస్తుందనుకుంటారు? సో, ఈ అవగాహన కార్యక్రమాలు వాళ్ళకి చెప్తామండి. దీంట్లో మేము నోటీస్ చేసిన మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ స్కూల్‌కెళ్ళే కేటగరీ పిల్లల్లో 12, 13, 14, 15 ఈ ఏజ్ వాళ్ళలో సాల్వెంట్స్, సాల్వెంట్స్. వైట్‌నర్స్ యాహ్! లేకపోతే పెయింట్ థిన్నర్స్ హ్మ్. మళ్ళీ కొంచెం రిచ్ కేటగరీకొచ్చేస్తే వేపింగ్ పెన్స్, ఈ సిగరెట్స్ ఓకే. చాలా కామన్‌గా వాడేస్తున్నారు. ఈ సిగరెట్స్ అయితే ఆహ్,
నేను పేరు చెప్పనండి, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ స్కూల్స్ ఆఫ్ హైదరాబాద్ క్లాస్ 8 వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేస్తే ఒక సెక్షన్లో ర్యాండమ్గా ఓకే. 25 చిల్డ్రన్ ఉన్న సెక్షన్లో 16 వేపింగ్ పెన్స్ దొరికినాయండి బ్యాగ్స్లో, 16 ఫ్లేవర్డ్ సిగరెట్స్. 16 మీరు చెక్ చేశారా? స్కూల్ వాళ్ళు చెక్ చేశారు. ఓకే. మేము జస్ట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళాము. ఆ టైంలో సమ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఓకే. దే హ్యాడ్ టు ర్యాండమ్లీ చెక్, మామూలు చేస్తుంటారు కదా. ఓకే. ఓకే. 16 పెన్స్ దే ఫౌండ్ అవుట్. 16 పెన్స్. సో అది ఇట్ షోస్ ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్. కానీ మళ్ళీ ఇది బయటకి పెద్దగా రాదు, ఎందుకనంటే మా స్కూల్ పేరు పాడవకూడదు ఇస్ అ మేజర్ కాన్సెప్ట్. పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ కూడా, మా పిల్లలు అట్లా కాదు, పేరెంట్స్ విధానం చెప్తానండి నేను. ఇలా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ పరిస్థితి ఇది ఇలా ఉంది, లేదా వేపింగ్ పెన్ దొరికింది అంటే, మా పిల్లోడు అలా కాదండి, పక్కవాడు చెడగొడుతున్నాడు. ఉన్న 16 మంది లోపల ప్రతి పేరెంట్ చెప్పేది పక్కవాడు చెడగొడుతున్నాడు అన్న మాటే. ఒక్క పేరెంట్ కూడా ఓకే పక్కవాడు చెడగొట్టాడు కానీ చెడిపోయింది మా అబ్బాయే కదా, ఓకే. పక్కవాడు ఎన్ని చెప్పినా కానీ మన విలువలకి మనం నిలబడాలి, మన ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని మా వాడు అనుకోలేదు, లేదా మా అమ్మాయి అనుకోలేదు. సో మిస్టేక్ మన దగ్గర కూడా ఉంది. సో ఫస్ట్ మన పిల్లలకి ఏంటి అన్నది నచ్చ చెప్దాం, తర్వాత లెటస్ టాక్ అబౌట్ అదర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ అని ఒక్క పేరెంట్ కూడా అనుకోవట్లేదండి. హార్డ్లీ ఒక 5 to 10% పేరెంట్స్ మాత్రం దే యాక్సెప్ట్ ద ప్రాబ్లం అండ్ సొల్యూషన్ వెతుకుతారు. మిగతా వాళ్ళంతా తప్పు జరగలేదు అని ఇగ్నోర్ చేయడానికో, లేకపోతే తప్పుకి మేం కాదు బాధ్యత అని పక్క వాళ్ళ మీదకి తోసేయడానికో ప్రిఫర్ చేస్తారు. కానీ అది సొల్యూషన్ కాదు. పేరెంట్స్ వాళ్ళంతలో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఎస్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. యాజ్ అ పేరెంట్ నా రోల్ నేను తీసుకోవాలి. పిల్లలండి తప్పు చేస్తారు, అసలు తప్పు చెప్పారు చేయని పిల్లలు అనరు. పేరెంట్స్ కూడా అవగాహన కలగాలి అని చెప్పేసి. సో పిల్లలకి కాకుండా డ్రగ్స్ పైన, పిల్లలకి కాకుండా పేరెంట్స్ కి కూడా దీనిపైన అవగాహన కలగాలి అంటారా? ఖచ్చితంగా కలగాలండి. ఎందుకంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అనేసి అంటున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా దీనిపైన అవగాహన ఉండాలి తప్పు అంటారా? చేసేది పిల్లలే, యాక్చువల్ పిల్లలే తప్పు చేస్తారు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలీదు. ఇప్పుడు చిన్నపిల్లలు మనం చూస్తున్నాం, వెళ్తారు వెళ్ళి వేడి సాంబార్ గిన్నెలో చేయబెడతారు, వాళ్ళకి తెలీదు, వాడు చేస్తాడు తప్పు. వాళ్ళు తప్పు చేయకూడదంటే మనం వాళ్ళకి చెప్పాలి. పెద్దలుగా మనం ఎందుకున్నాం అసలు అంటే, బీయింగ్ అ పేరెంట్ అంటే ఒక పిల్లల్ని కనేయటమే డజంట్ మేక్ యూ అ పేరెంట్ కదా. బయాలజికల్ పేరెంట్ కనేసినాము అయిపోయింది మేము పేరెంట్ అంటే అట్లా కాదండి. పేరెంట్ యొక్క ప్రధాన బాధ్యత పెంపకం. మనం వాళ్ళని ప్రాపర్గా పెంచాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి. వాళ్ళు తప్పులు చేస్తుంటారు, వాళ్ళు తప్పు చేశారు అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తప్పు చేయకుండా వాళ్ళకు ఓరియంటేషన్ ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి, అరే చేశారా నాన్న, తప్పు చేశారు, ఓకే ఫైన్, ఫ్యూచర్లో ఎందుకు ఇలా చేయకూడదు, మనం వాళ్ళతో పాటు ఉండాలి, వాళ్ళకి చెప్పాలి. కానీ చాలా మటుకు పేరెంటింగ్ అండి, మా వాడు తప్పు చేయలేదు, పక్కవాడు చేశాడు, ఫైన్. లేదు ఖచ్చితంగా మీ అబ్బాయో అమ్మాయో తప్పు చేశారు అని తెలవంగానే పట్టి 4 టప కొట్టేయటం, లేదా వాళ్ళని తిట్టేయటం, ఆ టైంలో అగ్రెసివ్గా బిహేవ్ చేయటం, అంతే, దాన్ని అక్కడితో వదిలేయటం. దే నాట్ యాక్చువల్లీ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ తప్పు మొదలయ్యింది, దీన్ని మనం ఎట్లా ఒక చైల్డ్ యాటిట్యూడ్ ఎట్లా చేంజ్ చేయాలి. ఇటువంటి యాటిట్యూడ్ ఏది పేరెంట్స్ ఉంచుకోవట్లేదండి. వాళ్ళు ఏమైనా ఒక ఇన్స్టంటేనియస్గా టప రియాక్ట్ అవుతారు, పిల్లలు ఏడు మొహం పెట్టేస్తారు, ఇంటికి రాగానే ఇది ఇటు పడేస్తారు, అది ఇటు పడేస్తారు, గొడవ పడతారు, మాట్లాడరు, తిండి తినరు. ఇవన్నీ బ్లాక్మెయిల్కి వీళ్ళు ఈల్డ్ అయిపోయి పోనీలే నాన్న అని ఇమీడియట్గా వాళ్ళకి ఏం కావాలో కొనిస్తారు, వాళ్ళకి ఏం కావాలో చేస్తారు, అక్కడితో సమస్య పోయింది. సమస్యగానే మిగిలిపోతుంది. అది ప్రధాన కారణం. పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్కి కూడా మన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఎందుకనంటే పిల్లల్ని సక్రమమైన దారిలో పెట్టాల్సింది, వాళ్ళ నడత ఎలా ఉంది అన్నది అబ్జర్వ్ చేయాల్సింది కూడా పేరెంట్సే. పిల్లలకి ఎంత అవగాహన అవసరమో దీని గురించి పేరెంట్స్కి కూడా అంతే అవగాహన రావాలండి. రావాలంటే పేరెంట్స్ ఓపికగా పిల్లల కోసం కాస్త సమయం కేటాయించాలి. అసలు వాళ్ళు ఏం జరుగుతుంది, వాళ్ళ లైఫ్లో ఏముంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళు బయట పార్టీ చేసుకోవడానికి వెళ్తే ఎక్కడికి పార్టీకి వెళ్తున్నారు, ఎవరు వాళ్ళ వెంట వెళ్తున్నారు, ఇవన్నీ పేరెంట్స్ కనుక్కోవాలి. మనం ఒక కేసు చూసామండి లాస్ట్ ఇయర్, ఒక అమ్మాయిని, మీ లైఫ్లో లాస్ట్ ఇయర్ ఒక కేసు జరిగింది. ఒక అమ్మాయి, వాళ్ళు 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఒక పబ్ లో పార్టీ చేసుకున్నారు. రీసెంట్ గా ఒక అమ్మాయిని కాన్సు బేకరీ దగ్గర నుంచి వాళ్ళు వెహికల్లో తీసుకొని 4-5 అబ్బాయిలు గ్రూప్ అందరూ కలిసి గ్యాంగ్ రేప్ చేశారు అని చెప్పేసి కేసు వచ్చింది. అది మనం చూసాం.
ఇదంతా కరెక్ట్. అంటే తీసుకెళ్ళిన అబ్బాయిలది తప్పు. ఆ యాక్ట్ అనేది రాంగ్. కానీ ఇంతమంది పేరెంట్స్ 5, 6 అబ్బాయిలు, అమ్మాయి ఇంతమంది పేరెంట్స్‌లో ఒక్క పేరెంట్ కూడా మా పిల్లలు ఎక్కడికి పార్టీ చేసుకోవడానికెళ్తున్నారు? అసలు 15 సంవత్సరాల పిల్లలకి పబ్‌లో పార్టీ చేసుకోవడం అవసరమా? అన్న ఒక క్వెషన్ మార్క్ ఎందుకు రైజ్ చేయలేదండి? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఈ 6 పిల్లలే కాదు కదా వెళ్ళింది. ఒక 20, 30 మంది పిల్లలు ఇంకా ఎక్కువ మంది వెళ్లారు. అంటే ఇంతమంది పేరెంట్స్‌లో ఒక్కళ్ళకి కూడా అనిపించలేదా? పబ్‌లో పార్టీ ఎందుకు చేసుకోవాలసలు? యాహ్! పోనీ చేసుకున్నారే అనుకుందాం. ఒక మానిటరింగ్ సిస్టమ్‌ని మనము అలర్ట్ చేయాలి అని అనిపించలేదా? అసలక్కడ ఆల్కహాల్ దొరుకుతుందా? దొరకట్లేదా? అన్న విషయాన్ని మేము ఒకసారి మానిటర్ చేయాలి అన ఎందుకు అనుకోలేదు పేరెంట్స్? అని ఇదంతా పేరెంటల్ మిస్టేక్ కదా! యాహ్! మనం ఎప్పుడూ వి ఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ద చైల్డ్. బట్ చైల్డ్ అలా అవ్వడానికి అంటే హూ ఈస్ ద మెంటర్? పేరెంట్. సో, పేరెంట్‌కి కూడా ఈ విషయంలో మనం సమగ్రమైన అవగాహన కల్పించాలండి. వాళ్ళు తెలీదని కాదు పేరెంట్స్‌కి. బట్ పేరెంట్స్ ఫోకస్ చేయట్లేదు. ఓకే. పేరెంట్స్ ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దిస్ యాస్పెక్ట్. ఏముందిలే ఇట్స్ బీయింగ్ కూల్. మావాడు బియర్ తాగితే తప్పేంటి? చాలా కామన్ ఈ జనరేషన్‌లో. లేదా వోడ్కా షాట్స్ తాగుతారు, పబ్‌కెళ్తారు. ఈ జనరేషన్‌లో అంతా కామనే. ఇలా మాట్లాడుతున్నారు పేరెంట్స్. కానీ ఈ చిన్న చిన్న కామన్ అన్నది ఫ్యూచర్‌లో ఎంత లార్జ్‌గా, ఎంత పెద్దగా అవుతుందన్నది వాళ్ళకి అవగాహన రావట్లేదు. ఏముందండి గంజాయి జస్ట్ ఇట్స్ ఎ క్యాజువల్ థింగ్. ఓకే ఫైన్. కానీ లాంగ్ టర్మ్‌లో దాని ఎఫెక్ట్ ఎలాగుంటుంది? అబ్బాయి గంజాయి నుంచి, చెరస్ నుంచి, కొకైన్ నుంచి, ఎల్ఎస్‌డి నుంచి అలా అలా అలవాటు పడిపోయి 25, 26 సంవత్సరాలొచ్చేసరికి రకరకాల డిసీజెస్ వచ్చేసి గుండె ఆగిపోయి చనిపోతే ఆ రోజు ఏడుస్తున్నారండి తల్లిదండ్రులు. నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తున్నారు. చాలా కేసెస్ చూస్తున్నాం మనము. చాలా రిచ్ ఫ్యామిలీస్‌లో 25, 30 సంవత్సరాల్లోకెల్లా రకరకాల రీజన్స్, డిసీజెస్ వల్ల పిల్లలు తొందరగా చనిపోతున్నారు. ఆ టైంలో ఏడుస్తున్నారు అందరూ. సేమ్ అండి. పెద్ద పెద్ద బైకులు కొనిచ్చేసి యాక్సిడెంట్ అయిన తర్వాత అయ్యో! మేమెందుకు ఇలా చేశామని ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉందో డ్రగ్స్ కూడా అంతే. పీపుల్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఫోకసింగ్. యాహ్! రీసెంట్‌గా కర్ణాటకలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళ అబ్బాయండి. 32 ఇయర్స్ ఏజ్‌లో హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయినాడు ఆ అబ్బాయి. మళ్ళీ మనం కూడా మొన్న ఒక కేస్ చూసాము. ఒక అబ్బాయి సమ్ వెరీ రిచ్ క్లాస్ గై పెళ్లి ఇంకో 1 వీక్ ఉందనంగా కొలాప్స్ అయ్యి చనిపోయినాడు యాహ్! సడెన్‌గా. సో, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. యాస్ ఎ పేరెంట్ మనం దాని మీద ఫోకస్ చెయ్యాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి వి హావ్ టు టాక్ టు దెమ్. మనం పేరెంట్‌గా మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారండి వాళ్ళతో? యాహ్! చాలా మంది పేరెంట్స్ అంటారు, "మా పిల్లలకి తెలియని విషయాలు మీరు చెప్తారండి. అసలు వాళ్ళకి మత్తంటేనే తెలీదు. మీరెందుకు డ్రగ్స్ గురించి మాట్లాడతారు వాళ్ళతో? తెలియని విషయాలన్నీ మీరే చెప్తున్నారు" అని కొంతమంది పేరెంట్స్ అంటారు మాతో. కానీ వాళ్ళకి తెలీదనుకుంటే మనం అమాయకులమండి. వాళ్ళకన్నీ తెలుసు. ఒక 17 ఇయర్ ఓల్డ్ చైల్డ్ దగ్గరికెళ్ళి ఎల్ఎస్‌డి అనంటే వాడు ఇమ్మీడియేట్‌గా చెప్తారు. మేడం ఒక స్మైలీ బొమ్మ ఉంటుంది. దాని స్టిక్కర్ ఉంటుంది. బొట్టు స్టిక్కర్ లాగా తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలని చెప్తారు వాళ్ళు. ఓహ్ గాడ్! వాళ్ళు ట్రై చేశారు. ట్రై చేయలేదని అది పక్కన పెట్టండి. వాళ్ళకి తెలుసు. సో, వాడికి తెలిసిన తర్వాత ఏదో ఒక రోజు వాడు అది స్టిక్కర్ తీసుకొని పెట్టుకోవాలన్న ఉత్సుకత, యాంగ్జైటీ వాడికొస్తుంది. హ్మ్. అది రాకముందు మనం వాళ్ళకి చెప్పాలి. నువ్వు ఎందుకు అది ట్రై చేయకూడదు అన్న విషయం చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఫస్ట్ పర్సన్ టు డూ దిస్ షుడ్ బి ద పేరెంట్. యాహ్! ఓకే. దీని పైన ఫ్యూచర్ అవగాహన అనేది ఏ విధంగా ఉంటుంది? సో, దానిపైన పేరెంట్స్‌కి మీరేం చెప్తారు మా ఛానల్ తరపున? మీ ఛానల్ తరఫున నేను పేరెంట్స్‌కి ఒకటే ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నానండి. ఓకే. పిల్లల్ని మీరు గమనించండి. హ్మ్. వాళ్ళని గమనించడానికి మీ లైఫ్‌లోంచి రోజు కొంచెం సమయం వాళ్ళకి కేటాయించండి. కనగానే పేరెంట్స్ అయిపోరు. పిల్లలకి మనం వి ఆర్ ద మెయిన్ మెంటర్స్. టీచర్స్, మాలాంటి కౌన్సిలర్స్ వాళ్ళందరూ సెకండరీ అండి. పిల్లలు అత్యధికంగా టైం గడిపేది పేరెంట్స్‌తోనే, ఇంట్లోనే. కాబట్టి పేరెంట్స్ హావ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. వాళ్ళు వాళ్ళ లైఫ్ నుంచి కాస్త టైం డైలీ ఒక 15 నిమిషాలు, అరగంట టైం తీసి పిల్లలతో మాట్లాడి, అసలు వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతోంది? అసలు ఏది మంచి? ఏది చెడు? ఏం చెయ్యాలి? ఏం చేయకూడదు? ఎథిక్స్ అంటే ఏంటి? వాల్యూస్ అంటే ఏంటి? మంచి క్వాలిటీ లైఫ్ అంటే ఏంటి? ఆ విషయం చెప్పాలి ఖచ్చితంగా. ఇవాళ జనరేషన్‌కి జీవితం అంటే డబ్బు సంపాదన, కెరియర్‌ని సెట్ చేసుకొని మంచి సాలరీ వచ్చే జాబ్ వస్తే చాలు నీ లైఫ్ సెట్ అయిపోయింది. ఇలాంటి మెంటరింగ్ దొరుకుతుంది పేరెంట్స్ దగ్గర నుంచి. కానీ
ఇది కూడా ఇంపార్టెంటే. కానీ దీంతో పాటు ఇవన్నీ ఉంటాయి నాన్న. ఇవన్నిటిని మనం ఫోకస్ చేయాలి. ఒక మంచి హెల్తీ, ఎథికల్ లైఫ్ స్టైల్ మనము తెచ్చుకోవాలి అని చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్‌ది. సో, ఈ ఛానల్ తరఫున పేరెంట్స్‌కి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. టెల్ దెమ్ అబౌట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి అవగాహన కల్పించండి. వాళ్ళ కోసం మీరు ఫ్యూచర్‌లో ఒక 10,00,00,000 ప్రాపర్టీ రెడీ చేసి పెట్టినా, పెట్టకున్నా పర్లేదు కానీ, వాళ్ళకొక మంచి హెల్తీ సమాజాన్ని, ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్‌ని మనం ఇవ్వాలి. అది మన ప్రధాన బాధ్యత. వాళ్ళు రేపొద్దున వాళ్ళంతట వాళ్ళు సంపాదించుకోవచ్చు. వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఒక మంచి నడవడిక, ఒక మంచి లైఫ్ స్టైల్, ఒక మంచి యాటిట్యూడ్, ఒక మానసిక వికాసం ఇది మనం మాత్రమే వాళ్ళకి ఇవ్వగలుగుతాము. హ్యాపీనెస్ లేకుండా వాళ్ళు ఎంత రిచ్ లైఫ్ బతికినా గానీ వేస్ట్ అండి. మనం Yes. చూస్తుంటాం చాలా రిచ్ పీపుల్ కూడా ఒక్కొక్కసారి సూసైడ్ చేసేసుకుంటారు సడెన్‌గా. వి ఆర్ నాట్ హ్యాపీ అని చెప్పేసి. సో లెట్ us టీచ్ అవర్ చిల్డ్రన్ టు బీ హ్యాపీ. అండ్ లగ్జరీ అండ్ రిచ్‌నెస్ విల్ ఆల్వేస్ టేక్ అ సెకండ్ స్టెప్. ఇది నేను చెప్పదలుచుకుంటున్నానండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే పిల్లలు డ్రగ్స్‌కి అనేవి చాలా అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి, సో డ్రగ్స్ అడిక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అసలు పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి? ఏంటి అన్న దాని గురించి మాకు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.